హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ తప్పాల చెక్కలు ఆర్ సొరకాయ చెక్కలు అంటారండి కొంతమంది. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్కి ఏదైనా కానీ బాగుంటుందండి. ఇలా ఒక సొరకాయ తీసుకొని తురుముకోవాలి. కొంచెం సన్నగా కాకపోయినా కొంచెం లావుగైనా పర్లేదండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కావాలంటే కొన్ని జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టేసి పేస్ట్ తయారు చేసుకోండి. నెక్స్ట్ బియ్యపిండి తీసుకొని ఇలా జల్లించుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఏమన్నా ఉండలు ఉంటే రావండి. ఇప్పుడు తురుముకున్న సొరకాయని తీసుకొని కొంచెం కొంచెం ఇలా వాటర్ అంతా తీసేయాలండి. పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సొరకాయని మరీ లావుగా తురుముకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు ఎక్కువ సొరకాయ టేస్టే తెలుస్తుంటుంది. సో టేస్ట్ అంతా బాగోదు. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి సొరకాయని తురుముకొని అందులో కొంచెం కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక 1/2 కప్ బియ్యపిండి వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని ఒకసారి స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతా 1/2 కప్ బియ్యపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దలాగా వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇప్పుడు బాల్ లాగా వస్తుంది, అంటే మనకి పిండి రెడీ అయినట్టు. ఇవి కొంచెం ఎక్స్ట్రా స్పైసీగా కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లైట్గా కారం కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తపాలా చెక్కలకి పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేయండి. ఇది 2 ప్రాసెస్లో చేయొచ్చండి మనం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా ఒక బాల్ తీసుకొని తడి క్లాత్ మీద లైట్గా వాటర్ అద్దుకుంటూ చేతిని ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఇలా కొంచెం మందంగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సొరకాయ చెక్కని ఇలా అరచేతి మీద వేసుకొని హీట్ అయిన ప్యాన్ మీద వేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాల్చుకొని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ చెక్కలు మనకి ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, అది కూడా టేస్ట్. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో తపాలా చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. నేను చేసింది ఒక ప్రాసెస్. ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి కన్సిస్టెన్సీ కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకొని పిండిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆర్ షాలో ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో మా హస్బెండ్ ఇలా హార్ట్ షేప్తో ప్రిపేర్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత క్యూట్గా ఉందో చూడటానికి. మా హస్బెండ్ కుకింగ్ చాలా బాగా చేస్తారండి. ఐఎమ్ సో లక్కీ. ఫైనల్గా ఈ హార్ట్ షేప్ని కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. దీనిలో మనకు అర్థమవుతుంది. ఇది చూడండి, కొంచెం క్రిస్పీగా ఉంది. ఈ స్నాక్ ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ అండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు అండ్ టమాటా పికిల్ని మిక్స్ చేసుకొని ఈ తపాలా చెక్కలోకి తింటే చాలా బాగుంటుంది.